ఇంతవరకు మనము పాపము అనగా ఏమేమి నేర్చుకున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే లూకా సువార్త 13వ అధ్యాయం 16వ వచనంలో సాతాను అబ్రహాము కుమార్తె అయిన ఒక స్త్రీని పట్టుకున్నట్టుగా మనం చదువుతాం. ఆమె పాపముతోనే ఆమె 18 సంవత్సరాలు మందిరానికి వస్తూ ఉన్నది. ఆమె మరి సాతాను బంధకాలలో ఉండటం ద్వారా ఆమె నడుములు వంగిపోయినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సహోదర 1 పేతురు 1వ అధ్యాయం 13వ వచనంలో ఆమె మనస్సు అను నడుములు వంగిపోయినట్టుగా భూ సంబంధమైన వాటిని ఆమె చూసినట్టుగా మనం చూడగలుగుతున్నాం దేవుని వాక్యములు. కాబట్టి సహోదర అంత మాత్రం కాక మనము మరి క్రీస్తు యేసునందు ఎవరైతే ఉంటారో వారు పైనున్న వాటిని ఎదుకుడి, భూ సంబంధమైన వాటిని మనసు పెట్టుకోకూడి అని దేవుని వాక్యంలో కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాల్లో రాయబడింది. అంత మాత్రం కాక మన పౌరస్థితి ఎక్కడుందంటే మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:20లో రాయబడింది. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. కాబట్టి సహోదర మొట్టమొదటిదిగా మనం చూడగలుగుతున్నాము పాపము మనల్ని పట్టుకున్నాను. పాపం చేయవారిని పాపం పట్టుకుంటుంది. అయితే పాపము మరి ఒక స్త్రీని పట్టుకున్నది. ఆమె అబ్రహాము కుమార్తె. తర్వాత మూడవదిగా మనం చూసినట్టయితే యోబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనంలో పాపము చేసిన వారు పాతాళమునకు పోదురు. పాపం చేసిన వారు ఎక్కడ పోతారు? పాతాళమునకు పోదురు అని దేవుని వాక్యం రాయాలి. కాబట్టి పాతాళం ఎక్కడుంది? మరి లూకా సువార్త 16:22 వచనంలో ధనవంతుడు లాజరు చనిపోయినప్పుడు లాజరు అయితే మరి పరలోకానికి పోయినాడు. ధనవంతుడు అయితే ఎక్కడ పోయినాడు? పాతాళమునకు పోయినట్టుగా మనం చూడగలుగుతున్నాం. యోబు గ్రంథంలో 7-9 వచనంలో పాతాళమునకు మరి పోవారు ఇంకా రారంట. పాతాళమునకు పోయిన వారు ఇంకా రారు. అక్కడ ఏమేమి ఉంటుంది? పాతాళంలో బాధ, వేదన ఉంటుంది. అందుకొరకై లూకా సువార్త 16:23 వచనంలో ఆ మాట రాయబడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. మరి ధనవంతుడు బాధ చేత అగ్ని యొక్క జ్వాలల చేత బాధపడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాక సామెతలు 15:24 వచనంలో మరి పాతాళంలో ఆ విధంగా ఉంటుందని దేవుని వాక్యం రాయబడి. నాలుగవదిగా మనం చూసినట్టయితే మరి ఇక్కడ పాపం వలన మరి మరణించుతారు. రెండవదిగా మరి అపవాది చేత సాతాను చేత పట్టింపబడిన వాడు కూడా బాధపడుతుంటాడు. అయితే మూడవదిగా మనం చూసినాం పాతాళలోకంలో పోతారు. భూమి మీద జీవించే కాలం అంతా పాపం చేసేవారు అంటాడు, సాతాను చేత బాధించేవారు అంటాడు. పాతాళలోకము చనిపోయిన తర్వాతనే పాతాళలోకంలో ఉంటుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు కీర్తన గ్రంథం 73 మరి 23లో అంటున్నాడు పాపం ఎరుగని వాడు దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? దేవుడు తన ప్రజలను కాపాడేవాడుగా ఉంటున్నాడు. అందుకే 2 కొరింథీయులు 5:21 వచనంలో ఏముంటుంది? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపం ఎరుగని వాడు నీ కొరకు నా కొరకు పాపిగా చేయబడెను. ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21 వచనంలో యేసు అనగా తన ప్రజలను వారి పాపంలో నుండి ఆయనే రక్షించిన ఆయన యేసు అని పేరు పెట్టుకుంది. క్రీస్తు అనగా అభిషేక్తుడు అని దేవుని వాక్యం రాబడింది. ప్రకటన గ్రంథం 1:6 వచనంలో మన పాపములను ఆయన తన రక్తంతో కడిగి నిన్ను శుద్ధినిగా చేయను. కాబట్టి మత్తయి సువార్తలో రాయబడింది 4వ అధ్యాయం 1-2 వచనాల్లో ఆయన వాక్కు చేత సాతాను మరి బంధించి వేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మరి పాతాళము చెరగా తీసుకొని పోయినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఇంకా దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే
యోహాను సువార్త 10:28 మరి నా చేతిలో ఉన్నవాడు ఎవరును అపహరింపడు అంటున్నాడు. కాబట్టి సోదర నీవు నేను ఆయన చేతిలో పడి ఉండాలని, ఆయన చేతిలో ఏముంది? నిత్య సంతోషం ఉంది. ఆయన సన్నిధానంలో సంపూర్ణ సంతోషములు, ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు కలవని కీర్తనలు 16:11 రాయబడింది. కాబట్టి సోదర ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఆ పరలోకం నుండి భూలోకానికి వచ్చి ఆ కలువశిలువలో బలి రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. తిరిగి యేసు ప్రభువారు రాబోతున్నాడు. ఆయన రాకడలో నువ్వు ఎత్తబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసము, అప్పుడు నువ్వు నీ ఇంటి వారును ఆత్మరక్షణ పొందదురు.